కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ ఇంటరాక్షన్ అయ్యి వీళ్ళు సక్రమంగా స్కూల్కి వస్తున్నారా లేదా, ఇక్కడ ఏం జరుగుతుంది, మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశము. మరియు నేను ఇక్కడికి వచ్చి విచారించిన తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే వాళ్ళ ప్రోగ్రెస్ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి మేము డిస్ప్లే చేసి బోర్డు మీద డిస్ప్లే చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి వాళ్ళు కూడా తెలియజేసి ఇంకా వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి అనే దాని మీద మేము కూడా ప్రోగ్రామ్ చేశామని చెప్పారు. ఈ విధంగా ప్రతి స్కూల్లో చేస్తే కూడా పిల్లలు భవిష్యత్తు ఇంకా మెరుగుపడుతుంది. అదేవిధంగా టీచర్లే మొదటి గురువులు, వాళ్ళు పిల్లల భవిష్యత్తుకి బాగా తోడ్పడతారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి దేశానికి కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీరు టీచర్స్తో ఇంటరాక్షన్ అయ్యి మరి మీరు భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలనే దాని మీద మీరు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సెలవు తీసుకుంటాను. రాణించాలంటే కూడా చదివే ముఖ్యము. కావున ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్ అనేకంగా వస్తూనే ఉంటాయి. పిల్లలకి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు అయితేనేమి, అలాగే యూనిఫామ్ అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పిల్లలు పైకి రావాలని ప్రభుత్వాలు ఎన్నో కృషి చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ పేరెంట్స్ మీ పిల్లలను స్కూల్లో పాఠాలు చెప్తారులే వాళ్ళ మీద వేస్తే మనకు సరిపోతుందనే కాకుండా మీరు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో మెయిన్ ఏమంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో సెల్లుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారమ్మా. పిల్లలకి ఎక్కడ పోయినా కూడా సెల్లులు ఈ రోజుగా నెట్టుకున్నారంటే రేపు తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదే పుస్తకం మీరు వెతుకోమని చెప్పండి, రేపు అబ్బాయి తలెత్తుకునేట్టుగా గర్వించదగ్గట్టుగా మీ కుటుంబానికి కూడా ఎంతో సహాయపడతాడు. కావున ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో మా పిల్లలకి అవగాహన తక్కువ ఉంది అని మీరు స్కూల్కి అప్పుడప్పుడు వచ్చిపోతే కూడా ఆయా టీచర్లు మీరు సంప్రదిస్తే మా పిల్లోడు మా పాప అయితేనేమి మా పిల్లోడు అయితేనేమి ఎందుకు ఇలా తక్కువగా మార్కులు వస్తున్నాయి, ఏమైనా లోటుపాట్లు కూడా తెలుసుకొని మీరు మీ పిల్లలకి దిశానిర్దేశం ఇవ్వాలని నేను ఈ సభలో తెలియజేస్తాను.